ఎక్కువగా కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఇంకా మరొక విషయం కూడా నెక్స్ట్ సబ్జెక్ట్ గనక మనం చూసినట్లయితే తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల గురించి కొంత పట్టించుకోవాలి. ఏ రకంగా అంటే మీరు పిల్లల్ని బడులకు పంపిస్తూ ఉంటారు. కొంతమంది బడులకు పంపించేటప్పుడు ఆటోలో, బస్సులో అంటే స్కూలు బస్సుల్లో పంపిస్తూ ఉంటారు. లేదా ఆటోలో పంపిస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణంగా జరిగింది. కానీ ప్రతి తల్లిదండ్రులు ఎవరైతే మీ పిల్లలకు బండి ఇచ్చి పంపిస్తున్నారో, అలాంటి తల్లిదండ్రులు అంటే టూ వీలర్ ఇచ్చి లేదా కారు ఇచ్చి పంపిస్తున్నారంటే తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మీ కుటుంబంలో పిల్లలు ద్విచక్ర వాహనాలు గనక నడుపుతూ ఉంటే, వారికి 18 సంవత్సరాలు నిండకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉంటే, అలాంటి వారు తప్పనిసరిగా దీని గురించి తెలుసుకోవాలి. అంటే మైనర్‌లకు డ్రైవింగ్ చేయకుండా ప్రభుత్వం ఎన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకొచ్చినా గానీ, వాహనం నడపడానికి వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు పిల్లలైతే. వీళ్ళు పిల్లలు వినట్లేదు. కానీ ఇక్కడ నన్ను రోడ్డు మీద వదిలేశారు. వాహనం నడుపుతున్న బాలుడి తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులకు గూడా అంటే ఎవరైతే బాలుడి తల్లిదండ్రులు అతనికి ద్విచక్ర వాహనం ఇచ్చి అంటే బండి ఇచ్చి పంపించారో పోలీసులు పట్టుకొని అతన్ని నడి రోడ్డు మీద వాహనం నడుపుతున్నాడు కాబట్టి ఆ బాలుడిని తీసుకున్నారు. అయితే ఆ తల్లిదండ్రులకు కూడా కోర్టు జరిమానా విధించింది. అంటే మీ పిల్లలకు 18 సంవత్సరాలు నిండకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా గనక వాహనం నడిపితే దానివల్ల తల్లిదండ్రులు కోర్టుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. జైలుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో పాటుగా జరిమానా కూడా విధించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ద్విచక్ర వాహనం నడుపుతున్నటువంటి ఎవరైతే మైనర్లు ఉంటారో, పిల్లలు ఎవరైతే ఉంటారో కోర్టుకు రూ. 27,000 జరిమానా విధించింది. రీసెంట్‌గా ఈ నర్సాపూర్ తాలూకా కోర్టులో ఈ ఉత్తర్వు జారీ చేసింది. జరిగినటువంటి అంటే ఈ జరిమానాతో పాటుగా ద్విచక్ర వాహనాన్ని ఆర్‌సీని 1 సంవత్సరం పాటు సస్పెండ్ చేయాలని కూడా ఆదేశించింది. అంటే 1 సంవత్సరం రోజులు ఆ బండిని వాడేటువంటి అవకాశం లేదు. ఆహ్, ఆ కోర్టు తీర్పిచ్చింది. అంతేకాదు ఆ వాహనం నడిపినటువంటి బాలుడు 25,000 వరకు కూడా అంటే 25 సంవత్సరాలు వచ్చేవరకు కూడా అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకూడదనేసి కూడా కోర్టు ఆదేశించింది. చూడండి, మీరు పొరపాటున మీ పిల్లలకు కనుక టూ వీలర్ ఇచ్చి పంపిస్తే, ఒకటి మీ బండి 1 సంవత్సరం దాకా వాడేటువంటి అవకాశం లేదు. 2 రూ. 27,000 కూడా ఫైన్ విధించారు. 3 ఎవరైతే బాలుడు ఉన్నాడో అతనికి 18 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉంటే 25 సంవత్సరాల వరకు కూడా అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకూడదనేసి కూడా కోర్టు. అంటే అతనికి ఏదో తెలుసో తెలియకో చేశారని చాలామంది ఉంటారు. ఈ 3 రకాలు పనిష్మెంట్లు తల్లిదండ్రులకు అవసరమా? మీ పిల్లలకు వెహికల్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఇలాంటివే జరుగుతూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటివైతే గమనించాలి. ఇక మరొక వార్త గనక మనం చూసినట్లయితే ఇక్కడ నర్రా రవీందర్ రెడ్డి